జస్ట్ జెడ్పీటీసీ ఎన్నిక పులివెందుల తలకిందుల సుమోలు పగిలిపోతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, రక్తాలు కారుతున్నాయి. జెడ్పీటీసీ ఎన్నిక విషయంలో సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువ హింస చోటు చేసుకుంటోంది. దాడులు ప్రతిదాడులతో పులివెందుల మండలం అంతా రణరంగాన్ని తలపిస్తోంది. పులివెందుల అంటేనే రాజకీయం అక్కడ పులిలా గర్జిస్తుంది. ఇప్పుడు జరుగుతోన్న ఎన్నిక రెండు పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ కావడంతో అసెంబ్లీ ఎన్నికలకు మించిన సమరం నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ వైల్డ్ ఫైర్ మొదలైంది. ఒకవైపు అధికార పక్షం, ఇంకోవైపు ప్రతిపక్షం పంతం నీదా నాదా అంటున్నాయి. తమ కంచుకోట ఆపై సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేది తామే అంటోంది ప్రతిపక్షం. అధికారంలో ఉన్న తాము గెలవకపోతే ఎలా అన్నట్టుగా అధికార పక్షం ఛాలెంజింగ్ గా తీసుకుంది. రెండు వర్గాల మధ్య మాటల స్థాయి దాటి దాడుల వరకు వెళ్ళింది. నిన్న స్వతంత్ర అభ్యర్థి సురేష్ రెడ్డిపై దాడి జరగ్గా ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగింది. కడప జిల్లా నల్గొండ వారిపల్లిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి చేశారు ప్రత్యర్థులు. కారు అద్దాల్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. నల్గొండ వారిపల్లికి క్యాంపెయినింగ్ పోయినాం, అక్కడ కలుద్దాం అనేసి. సుమారు మేము ఒక 10-15 మంది, వాళ్ళు 200-300 మంది వచ్చి రాడ్లు, పెట్రోల్, రాళ్ళు తీసుకొచ్చి మొత్తం బండి పైన అంతా వేసి కొట్టి ఈరోజు చేయడం జరిగింది. సో మా వాళ్ళకి అందరికీ పెద్ద దెబ్బలు తగిలినాయి. రాళ్లతో మొత్తం బండ్ల పైన వేసి రాడ్లు తీసుకొని లోపలికి కొట్టడం జరిగింది. దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఎంపీ అవినాష్ రెడ్డి. జరుగుతా ఉన్న పద్ధతి ఎలా ఉందంటే, డెకాయిడ్స్ బస్ రాబరీ చేస్తారు చూడండి, ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదో పీస్ఫుల్గా ఎక్కడన్నా ప్రచారం చేసుకోవడమో, ఎవరైనా బంధువులకో లేకుంటే పెళ్ళికో పోతే అనూహ్యంగా అక్కడికి ఒక 5-6 బండ్లలో టకటకా బండ్లలో వస్తున్నారు. వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని, సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండెక్కి వెంటనే పారిపోతూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తీవ్రమైన దాడులకు గురి చేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ సురేష్ పై అటాక్ చేసింది వైసీపీ వాళ్లే అని ఆరోపిస్తున్న టీడీపీ ఎన్నిక వాయిదా కోసమే వైసీపీ ఇదంతా చేస్తోందంటున్నారు బీటెక్ రవి. అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగిందనుకోండి, దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇక్కడ ఇతన్ని భారతి గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మళ్ళీ మాకు పలు రకాల అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపోయినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ, లేదంటే ఇదంతా కూడా మా మీద మళ్ళా వివేకానంద రెడ్డి కేసులో మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని మేమే చేసినామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేశారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది. కాబట్టి స్వతంత్ర అభ్యర్థి సురేష్ పై తాము దాడి చేయలేదని వాదిస్తోన్న టీడీపీ ఇది వైసీపీ కుట్రే అంటోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరంటోంది అధికార పార్టీ. పులివెందలలో ఓడిపోతామనే భయంతోనే ఈ కడప జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళంతా కూడా ఎన్నికలు ఏదో ఒక సాకు పెట్టి బాయ్కాట్ చేయాలని ఉన్నారు. అంటే ఓడిపోతామనే భయంతో, అంతే తప్ప ఎక్కడా మేము పోలీసులు అడ్డం పెట్టుకోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోతున్నాం, ప్రజలను ఇంటింటికి పోయి ఓటు అడుగుతున్నాం. పులివెందులలో పరిణామాల్ని నిరసిస్తూ విజయవాడలో ఈసీ ఆఫీస్ ను ముట్టడించింది వైసీపీ. రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు, మానాలు, ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? పులివెందుల్లో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ తీసింది. దౌర్జన్యంతో పులివెందుల్లో గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. ఇప్పుడు దాడులు చేసే వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని. పులివెందుల్లో మేము గెలిచామని దెబ్బలు జరుగుతుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులు ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో, హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు. రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీ కర్మ ఏ కర్మగా పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం. బలం లేకపోయినా అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ దౌర్జన్యం చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. మీకు ఇక్కడ బలం లేదు, 10,600 ఓట్లు ఉన్నాయి, 8,500 పోలు అయినాయి, మీకు 2,500 వచ్చినాయి, మాకు 6,000 వచ్చినాయి.
ఈ ఎలక్షనే కాదు, గత ఎలక్షను 20 సంవత్సరాలుగా ఆ మండలానికి సంబంధించిన ఎలక్షన్ తీసుకుంటే మీ ఓటింగ్ శాతం సరళి ఇది. కాబట్టి మీరు గెలవలేరు, మీరు ప్రజాబలం ద్వారా గెలవలేరు, కానీ పోలీసులు అడ్డపెట్టుకొని దౌర్జన్యం చేసి గెలవాలనుకుంటారనేది నేను ముందే చెప్పిన, ప్రారంభ డే 1లోనే చెప్పిన. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పులివెందులలో ఘర్షణ నేపథ్యంలో ఇప్పటివరకు 113 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయి. నిన్నొక్కరోజే 36 మందిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఎన్నికలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అరాచకం చూస్తా అంటే ఇది ఇంతటితో ఆగేటట్లేదు. నిన్న జరిగింది, ఈరోజు ఉదయం జరిగింది, ఈరోజు సాయంత్రం జరిగింది, ఇంతవరకు అరెస్టులు లేవు. కానీ అంటే మా దగ్గరికి వచ్చి మీరు బైండ్ ఓవర్ కావాలంటారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఇక్కడ ఉన్నటువంటి రూరల్ సిఐ, ఇక్కడ ఉన్నటువంటి డిఐజీ యొక్క పరిస్థితి ఆలోచన చేస్తుంటే అసలు పోలీసులే సిగ్గుతో తలదించుకోవాలా, అంత దౌర్భాగ్యంగా పనిచేస్తాడు. వైపు ఎంపీ అవినాష్ రెడ్డి, ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఇద్దరికీ కూడా ఇజ్జత్ కా సవాల్గా మారింది. మాటలు విమర్శలు కాస్త దాడుల వరకు వెళ్తున్నాయి.